నేను డాక్టర్ సమర్సేన్ పోపురి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, పీపుల్స్ పాలిక్లినిక్, మణికొండ. ఈరోజు మనం ఒక జనరల్ ఫిజిషియన్ అంటే ఎవరు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు చూస్తారో తెలుసుకుందాం. ఒక మనిషికి తనకు తలెత్తిన ఆరోగ్య సమస్యని బట్టి దానికి సంబంధిత వైద్యుడి దగ్గరికి వెళ్తాడు. ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించే వైద్యుల్ని ప్రథమంగా రెండుగా వర్గీకరించవచ్చు: ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్. మొదటిగా ఫిజిషియన్స్లో మరలా అనేక వర్గాలు ఉంటాయి. జనరల్ ఫిజిషియన్ అవ్వచ్చు, ఫ్యామిలీ ఫిజిషియన్ అవ్వచ్చు, ఎమర్జెన్సీ ఫిజిషియన్ అవ్వచ్చు, లేదా స్పెషలిస్ట్ అంటే కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్, న్యూరాలజిస్ట్, ఇలా అనేక రకాలు. ఒక రోగి తన ఆరోగ్య సమస్య తీవ్రతని బట్టి అయితే అవుట్ పేషెంట్ అంటే ఓపీ లేదా ఎమర్జెన్సీ అంటే అత్యవసర చికిత్స విభాగానికి వెళ్తుంటారు. చాలాసార్లు రోగులు అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లోనే వైద్యుల్ని కలుస్తుంటారు. అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో కానీ ఎమర్జెన్సీలో కానీ ఒక రోగి మొట్టమొదటగా కలిసే వారిని జనరల్ ఫిజిషియన్స్గా చెప్పుకోవచ్చు. మనకి ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తినా మొట్టమొదటగా కలవాల్సింది ఒక జనరల్ ఫిజిషియన్. ఒక జనరల్ ఫిజిషియన్ మాత్రమే మనకున్న కంప్లైంట్స్ విని, లక్షణాలను గమనించి, శారీరక పరీక్షలు చేసి కరెక్ట్గా రోగ నిర్ధారణ చేయగలరు, దానికి సరిపడా చికిత్స అందించగలరు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఇకపై మీ ఎవరికైనా ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా ముందుగా ఒక జనరల్ ఫిజిషియన్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.